కాశ్మీర్ ఉద్రిక్తలతో ఢిల్లీలో కాసేపట్లో 4 కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని నివాసానికి అమిత్ షా, రాజ్నాథ్, జయశంకర్, అమిత్ ధోవాల్ ఇప్పటికే చేరుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్స్ జరగనున్నాయి. మొదట భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, కేంద్ర కేబినెట్ సమావేశం, చివరగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మీటింగ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాశ్మీర్ ఉద్రిక్తలతో ఢిల్లీలో కాసేపట్లో 4 కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని నివాసానికి అమిత్ షా, రాజ్నాథ్, జయశంకర్, అమిత్ ధోవాల్ ఇప్పటికే చేరుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్స్ జరగనున్నాయి. మొదట భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, కేంద్ర కేబినెట్ సమావేశం, చివరగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మీటింగ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై కేంద్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీసుకున్న స్టెప్ కావచ్చు, అనుసరిస్తున్న విధానం కావచ్చు, ఆలోచించి తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా అంశాల మీద భారత ప్రభుత్వం చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో తెంపుకునే స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది. కొన్ని డెసిషన్స్ కూడా చాలా కీలకమైన డెసిషన్ తీసుకుంది. దాని ఇంపాక్ట్ అదే పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత దాడి కాబట్టి ఖచ్చితంగా ఆ దేశంతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండకూడదు. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ ని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది మనకి అనే ఒక కాంటెక్స్ట్ లో భారత ప్రభుత్వం వెళ్తూ ఉంది. ఈ క్రమంలో నిన్న కూడా మన మోదీ ఒక కీలకమైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ భేటీలో సైనిక దళాల మొత్తానికి త్రివిధ దళాలన్నిటి కూడా చాలా పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాడు. మీరు మీ ఇష్టం నిర్ణయం తీసుకొని భవిష్యత్ ప్రణాళిక రూపొందించండి. శత్రు దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. వారి చర్యల్ని చాలా సివియర్ గా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందంటూ ఆయన చాలా స్పష్టంగా సైన్యానికి స్వేచ్ఛనివ్వడం. ఇటువంటి క్రమంలో ఈ రోజు కూడా 4 మీటింగ్స్, చాలా కీలకమైన మీటింగ్స్ జరగనున్నాయి ప్రధాని మోదీ అధ్యక్షతన. ముందుగా అందులో హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా జయశంకర్, భారత విదేశీ శాఖ మంత్రి ఎవరుతున్నారు జయశంకర్ కావచ్చు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, వీరందరూ కూడా ఈ భేటీలో ప్రధానంగా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇవన్నీ కూడా చాలా హై లెవెల్ మీటింగ్స్ మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటేమో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, అంటే మన దేశానికి సేఫ్టీకి సంబంధించి ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఏంటి, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం పైన అన్ని కూడా ఈ 4 హై లెవెల్ మీటింగ్స్ కూడా ఖచ్చితంగా దేశ భద్రతకు సంబంధించి శత్రు దేశ పాకిస్తాన్ ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా దాన్ని దెబ్బతీయాలనే కాన్టెక్స్ట్ లోనే జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ గా మొదట భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం, చివరగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మీటింగ్. ఈ 4 కూడా జరగబోతున్నాయి. ఈ 4 కూడా మెయిన్ బేస్ ఉగ్రదాడి చుట్టూగానే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రన్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ వ్యవహారాల కమిటీ దాంట్లో అంటే పార్టీ యొక్క స్టాండ్ కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నడిపిస్తుంది పార్టీ కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు, రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో మాత్రం కంప్లీట్ గా భారత పౌరుల యొక్క సేఫ్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాక్ మున్ముందు ఎటువంటి చర్యలు చేపట్టినా సరే వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే కాంటెక్స్ట్ లో నడిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడోది మాత్రం కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చివరిగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మీటింగ్, అంటే ఇందులో ఓన్లీ ఎకనామిక్ బేస్డ్ గా ఆర్థిక సంబంధించిన వ్యవహారాల మీద మాత్రమే ఈ కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మేము నిర్మలా సీతారామన్ ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ మీటింగ్ లో. దీన్ని ఏ విధంగా ఈ 4 హై లెవెల్ మీటింగ్స్ కూడా దేశం యొక్క దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కావచ్చు, గత కొన్ని రోజులుగా నలుగుతున్న అంశం పైన వీటి మీదే చర్చించేందుకు వీలుగా, నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా ఈ మీటింగ్ జరగబోతున్నాయి. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.